ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. స్టేషన్లో ఆడపిల్ల ఉంది, ఒక్క లేడీ కానిస్టేబుల్ కూడా లేదు. ఆ అమ్మాయిని కొట్టారనడానికి పెదవి చిట్లి రక్తం వస్తుంది, కానీ ఎఫ్ఐఆర్ మాత్రం ఇప్పుడు రాస్తున్నారు. అది సార్, ఏంటి తన మీద నీకంత కోపం? ఎవరి కోసం ఇలా చేశావు? ఆ అమ్మాయి అపూర్వ మేడం వాళ్ళ అమ్మాయిని కారుతో గుద్ది చంపాలని చూసింది సార్. అపూర్వ మేడం, అర్థమైంది. నువ్వెందుకు చేశావో, ఎవరి కోసం చేశావో. సార్, మీరు డ్యూటీలో ఉన్న ఆఫీసర్ మీద చేసుకున్నారు సార్. నీ యూనిఫామ్ అంటే గౌరవం ఉంది కాబట్టే నీ చేత్తోనే యూనిఫామ్ తీయించి మరీ కొట్టా. రాయ్, యూనిఫామ్లో ఉంటే నువ్వు గొప్ప కావచ్చు, ఆ యూనిఫామ్ నీ ఒంటి మీద లేదంటే నీ పరిస్థితి ఇది. చూడు, నేనెప్పుడు ఒక మీటర్ మెయింటైన్ చేస్తాను. ఆ మీటర్ని దాటితే మ్యాటర్ వేరేలా ఉంటుంది. నా వరకు వస్తే దేన్నైనా సహిస్తాను, కానీ నా వాళ్ళ జోలికొస్తే మాత్రం నేను క్షమించాను. ఒంటరిగా ఉంది కదా, ఎవరు లేరనుకున్నారా? నేనున్నాను. ఇంకొకసారి ఆ అమ్మాయి విషయంలో ఇలాంటి వేషాలు వేస్తే ఈసారి స్టేషన్కి రాను, మీ ఇంటికొస్తాను. డబుల్ బెడ్రూమా, ట్రిపుల్ బెడ్రూమా? విల్లా సార్. గుడ్. అయితే కొట్టడానికి ప్లేస్ బాగా ఉంటుందన్నమాట. బయటికి వెళ్దామా? సార్, పదండి సార్. నువ్వు కాస్త నవ్వుతూ ఉండు. ఇదే మెయింటైన్ చేయి. బెయిల్ క్లియర్ అయిపోయినట్టే సార్. సెల్ ఇప్పుడే ఓపెన్ చేస్తాను సార్. రండి మేడం, రండి. థ్యాంక్ యూ ఎస్ఐ గారు. థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. కుదిరితే ఈసారి మీ విల్లాలో కలుద్దాం. రా రా
వచ్చి కూర్చో. తిను. తిను. నా కొడుకు ఇంతగా మారిపోయాడేంటి? ఏంటి ఇది? స్వీట్ ఏమైనా తింటావా? అన్నం తర్వాత తింటే మంచిదంట. చాలు. భూమికి ఇప్పుడు తప్పకుండా క్లాస్ ఉంటుంది. ఆగు. వచ్చి కూర్చో. తినింది కదరా, వెళ్ళి పడుకోనివరా? కూర్చో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.